ఎస్, ఈరోజు డిసెంబర్ 31. మామ ఈరోజు 31 డిసెంబర్ ఫుల్ ఎంజాయ్ చేద్దాం. అందుకే కదా మిమ్మల్ని పిలిచింది. కుమ్మేద్దాం, ఈరోజు ఇరగదీద్దాం. ఓకే ఓకే మామ. ఏమంటారు? అందుకోసమే కదా మందు కూడా తెప్పించావు. ఎంజాయ్ చేద్దాం ఈరోజు. ఏమనుకుంటున్నారు? మామ ఫోన్ వస్తుంది. ఎంజాయ్ అనలేదు, అప్పుడే ఫోన్ వస్తుంది. ఎవరు మామ? ఇంకెవడు? మా బాస్ గాడు రోజంతా టార్చర్ పెడతాడు. ఇప్పుడు వాడు ఇట్లా నేను ఎంజాయ్ ఎప్పుడు ఉంటానో అప్పుడే సాగు కొడతారు రాయుడు. ఈరోజు ఇంక ఇస్తాను చూడు, నా కొడుకు అయిపోవాలి ఈరోజు. అరే మీరు రావుతా ఉండండి రా, ఇంటికి ఇచ్చేస్తాను నేను ఇప్పుడే. సరే చూసుకో. సరే మామ చేస్తాం. హలో సార్. హలో కాజు, అర్జెంటుగా ఆఫీస్కి వచ్చాయి, చిన్న పని ఉంది. ఇప్పుడెందుకు సార్? ఏం లేదు, క్లయింట్ మీటింగ్ ఉంది, అర్జెంట్గా వచ్చాయి. సార్ ఇప్పుడు రాలేను సార్. ఈరోజు డిసెంబర్ 31 కదా, మందు పార్టీ వేసుకుంటున్నా. ఏం లేదు, ఒక 2 hours పని, ఎమ్మటే వెళ్ళిపోదులే. నీకు అంతగా కావాలంటే ఇక్కడికే కేకు అన్నీ తెప్పించేస్తాను, ఇక్కడనే పార్టీ చేసేసుకుందాంలే, వచ్చాయి. సార్ నా కోసం మా ఫ్రెండ్స్ వచ్చారు సార్, పార్టీ చేసుకుందామని. అక్కడికి చెల్ల వేసుకుంటాను సార్, నా వల్ల కాదు సార్, ఇప్పుడు కుదరదు. నేను రిక్వెస్ట్ చేయట్లేదు, ఆర్డర్ చేస్తున్నా, వచ్చాయి. సార్ సంవత్సరం మొత్తం మీద ఒక్కరే 31 వచ్చేది. రోజంతా మీరు బాగా వృద్ధి చేస్తున్నారు, కనీసం ఈరోజే మమ్మల్ని ఫ్రీగా వదిలేను. పార్టీ చేసుకుంటున్నాను, నాకు కుదరదు, రాలేను. నువ్వు వస్తావా రావా చెప్పు. రానని చెప్తే అర్థమవుతలేదు నీకు? రాని ఇప్పుడు ఏమైనా వేసుకోరు మీరు. ఏంటి తాగింది బాగా ఎక్కువైనట్టుంది. సార్ మీరు ఏమైనా అనుకోండి సార్, నేను రాలేను. ఈరోజు పార్టీ చేసుకుంటాను, నేను రాను, మీరు ఏమైనా వేసుకోరు. సరే పార్టీ చేసుకో, రేపటి నుంచి నువ్వు ఆఫీస్కి రావాల్సిన అవసరం లేదులే, ఎందుకంటే నేను జాబ్లోంచి పీకేస్తాను. రేపటి నుంచి ఏంది? ఇప్పటి నుంచి జాబ్ మానేస్తున్నాను, నేను రాలేను, మీరు ఏమైనా వేసుకోండి. ఇంకేంటి మామ సంగతులు? ఏముంటాయి మామ, రోజు రొటీన్ లైఫ్, ఆఫీస్కి వెళ్ళడం రావడం. ఈరోజు న్యూ ఇయర్ పార్టీ కదా, బాగా ఎంజాయ్ చేద్దాం. ఓకే ఓకే. రా, ఏమైంది? గట్టిగా వార్నింగ్ ఇచ్చిండ్రా, ఈరోజు నుంచి డ్యూటీకి రావాలంటే భయపడతాడు. నువ్వు గ్రేట్ మామ, మేనేజర్కే వార్నింగ్ ఇచ్చినావు అంటే. నీకు చాలా డేర్ ఉంది మామ. మీ మేనతో మాట్లాడడానికి నాకెందుకు రెడీ? ఏంట్రా? అరే ఈ ఫోన్ ఎదురా. ఎంత పని చేసావురా, అనవసరంగా మా మేనేజర్ దగ్గర నన్ను బుక్ చేసావు. లేకపోతే ఏంట్రా, న్యూ ఇయర్ పార్టీ మనం ఎంజాయ్ చేస్తామంటే ఆఫీస్కి రామని పిలుస్తాడా? బొమ్మలో న్యూ ఇయర్ పార్టీ రా, ఇప్పుడు కాబట్టి నెక్స్ట్ డే చేసుకునేవాడిని, ఇప్పుడు ఆఫీస్కి వెళ్ళేవాడిని కదా 2 hours కోసం. ఏంటి బొంగులో న్యూ ఇయర్ పార్టీయా? అయితే నీకు హితోపదేశం చేయాల్సిందేరా. ఏంట్రా నువ్వు చేసేది కొత్తిమీర గట్ట? ఆల్రెడీ నా బతుకు బుగ్గుపాలు చేసేసి ఇంకా హితోపదేశం ఏం చెప్తా చెప్పు. అరే నేను చెప్పిన మాట విన్న తర్వాత నువ్వు ఇట్లా మాట్లాడవరా? ఏంటి చెప్పు, అదేంటో. అరే క్యాలెండర్లోని 365 రోజుల్లో మనకు పనికొచ్చే 2 రా. ఒకటి జనవరి 1, 2 డిసెంబర్ 31. ఎవడైనా హ్యాపీగా ఉండేది ఈ 2 రోజులేరా. మనం ప్రతి సంవత్సరం జనవరి 1ని ఫుల్ జ్యూస్ తోటి స్టార్ట్ చేస్తాం, అది పిక్దాం ఇది పిక్దాం అని. కొన్ని రోజులకి అర్థమవుతుంది మనం ఏం బీకలేమని. ఇక అక్కడ నుంచి మనం నెట్టుకుంటూ డిసెంబర్ 31 వరకు వచ్చేస్తాం. ఎలాగో ఇన్ని రోజులు దక్కేసినాం కదా అని డిసెంబర్ 31ని ఫుల్గా సెలబ్రేట్ చేసుకుంటాం రా. నిజం చెప్పురా, నువ్వు హ్యాపీగా ఉండేది ఈ 2 రోజులే కదా. మధ్యలో ఎన్ని పండుగలు ఎవరా ఎంజాయ్ చేయడానికి? ఏంటి ఎంజాయ్ చేసే తొక్క? మళ్ళంటలు పండగకి వెళ్ళాలంటేనే ఒక సర్కస్ ఫీట్ చేయాలి. ఒక్కరోజు మురిపానికి బస్సుల్లో రైళ్ళల్లో ఇరుకొని పోతే బ్యాంకుకి వెళ్ళకుండానే మనకు టైం వస్తే అయిపోతుంది. అదే న్యూ ఇయర్ అనుకో, ఒక చోటనే సెలబ్రేట్ చేసుకోవచ్చు. మనకి కావాల్సిన 2 ఒకటి మందు గ్లాసు, 2 లెగ్ పీస్. ఆపరా నువ్వు నీ ఎదవ తీరీలు. అరే నా తీరి కాదురా, ప్రాక్టికల్. ఈ డిసెంబర్ 31 కోసం ఎంతైనా ఖర్చు పెడతారు. చెడ్డి కొనుక్కోవడానికి ఆలోచించేటోడు కూడా బుడ్డి కొనుక్కోవడానికి ఆలోచించారా? నీకు తెలుసా?
ఈ ఒక్క నైట్ తాగే మందుతోటి నాజు సాగర్ మొత్తం నింపేయచ్చు. ఇప్పుడైనా అర్థమైందా December 31st వాల్యూ? దండవరా బాబు, December 31st మీద నువ్వు ఇంత ఎక్స్పెరిమెంట్ చేసావు నాకు తెలియదురా. ఎక్స్పెరిమెంట్ కాదురా, ఎక్స్పీరియన్స్. హాయ్ అండి, మీ అందరికీ అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు చెప్తే వాళ్ళు చేస్తారనుకుంటున్నారా? వాళ్ళకి నచ్చితే వాళ్ళు చేస్తారు. సరే అండి, మీకు నచ్చితేనే చేయండి. కాకపోతే ఈ December 31st రోజున మీకు ఎంత కావాలో అంత ఎంజాయ్ చేయండి. కాకపోతే ఇంట్లోనే కూర్చొని మీరు తాగితే తాగండి, తింటే తినండి, కానీ తాగి రోడ్ల మీద పోయి బండ్లు నడపకండి, రోడ్ల మీద పోయే వాళ్ళని ఇబ్బంది పెట్టకండి. మీరంతా మంచిగా సెలబ్రేట్ చేసుకోవాలని ఆశిస్తూ థ్యాంక్ యూ.